నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి చేయాల్సింది చాలా ఉందని త్వరలోనే పూర్తి చేస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. 12వ డివిజన్ చింతారెడ్డిపాలెంలో డ్రైనేజీ సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. డివిజన్ చింతారెడ్డిపాలెం నెల్లూరు రూరల్ నియోజకవర్గం 12వ డివిజన్ చింతారెడ్డిపాలెం ప్రాంతంలో ఈనాడు 50 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్లు కాలువల నిర్మాణానికి శంకుస్థాపన. అత్యంత వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో ఈ పనులు పూర్తి చేసి ఇవ్వమని అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కానీ ఈ 50 లక్షల రూపాయల నిధులు సరిపో చింతారెడ్డిపాలెం గ్రామానికి ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఒక్క చింతారెడ్డిపాలెమే కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విలీన గ్రామాలు కానీ నగరంలో వేగవంతంగా విస్తరిస్తున్న శివారు కాలనీలు కానీ వీటన్నిటిలో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం గత 16 నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ నా మీద కక్షతో అభివృద్ధి పనులు ఆపివేయటం జరిగింది. నా మీద కక్ష నెల్లూరు రూరల్ ప్రజల మీద చూపించాలని ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఓ ప్రత్యేక ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని కోరాలని కేవలం చూడటమే కాకుండా ఆ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం విస్తృతంగా నిధులు విడుదల చేయాలని చెప్పని కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సంబంధిత మంత్రులు కూడా కోరటం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగు నారాయణ గారికి మనవి చేస్తున్నా, నారాయణ గారు మీరు రాష్ట్రానికి మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, ఇది మీ సొంత కార్పొరేషన్. 12వ డివిజన్ అయితే ఒక రకంగా చెప్పాలంటే మీ సొంత డివిజన్ కింద లెక్క. మీ సంస్థలన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో పేదవాళ్ళు ఏదైతే ఎక్కువ నివసించే ప్రాంతం, ముఖ్యంగా దళితులు, ముస్లిం మైనార్టీలు, గిరిజనులు, అదేవిధంగా వెనుకబడిన వర్గాలు, సామాన్య కుటుంబాలు ఎక్కువ నివసించే ప్రాంతం. ఈ యొక్క ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటూ చింతారెడ్డిపాలెం గ్రామస్తులందరూ కూడా మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు 50 లక్షల రూపాయలతో ప్రారంభించిన పనులు ఇది అంతం కాదు, ఓన్లీ ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో ప్రజలు కూడా ప్రోత్సహించారు. చింతారెడ్డిపాలెం గ్రామంలో నాకు మెజార్టీ రావటం అనేది నాకు 3వ ఎమ్మెల్యే గెలిచిందానికి ఎంత సంతోషంగా ఉందో. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.